ఏమైంది? ఇంతటి సీనియర్ కాంగ్రెస్ నాయకులైనా కానీ పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణా చర్యలు ఉంటాయని చెప్పి పేర్కొన్నాను. సరే, నా ప్రజా జీవితం కాంగ్రెస్ పార్టీతో నాకు ఉన్నటువంటి అనుబంధం 1984 డిసెంబర్ అప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చొక్కారావు గారు పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ, వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 4 దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ అనుబంధం. రాజేంద్ర అన్న గడగడు రాజేంద్ర ప్లీజ్. సో నాకు 4 దశాబ్దాల అనుబంధం కాంగ్రెస్ పార్టీ. సరే, ప్రజా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూస్తాం కూడా. కానీ ఇప్పుడు ఏదైతుందో పట్టణ మున్సిపల్ ఎన్నికలకు సందర్భంగా మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భం కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తదుపరి వచ్చినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఎక్సెప్టింగ్ 2019 ఆల్ అదర్ మున్సిపల్ ఎలక్షన్స్, ఒకసారి దేశీయ గారు ఏదైతే ఉందో ప్రత్యక్ష ఎన్నికలు ఉంటే వారు చైర్పర్సన్గా ఎంపికైనప్పటికీ పాలక మండలి ఏదైతుందో మున్సిపల్ కౌన్సిలర్స్ వైస్ చైర్పర్సన్ మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 1987 అప్పుడు టీడీపీ గవర్నమెంట్, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. 1985 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. తదుపరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఒకసారి ఇది మొట్టమొదటి పర్యాయం పుప్పాల ఆశాల్ గారు, తదుపరి మెట్ట బట్టి గారు, తదుపరి ఏదైతే ఉందో డైరెక్ట్ ఎన్నికలు మిత్రుడు దేశయ్య గారు చైర్పర్సన్ ఎంపిక అయినప్పటికీ పాలక మండలి ఏదైతే ఉన్నదో మున్సిపల్ కౌన్సిల్స్ అంతా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. మళ్ళీ తదుపరి వచ్చినటువంటి ఒక ఎన్నికలు టీడీపీ అగైన్ జిఆర్ దేశాయ్ గిరి నాగభూషణం గారు ఆఫ్ కాంగ్రెస్ పార్టీ జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్. ఐఎమ్ ఆస్క్డ్ టు గివ్ లిస్ట్. ఉత్తమ్ వారెడ్డి గారు ఏదైతున్నదో ఈ జగిత్యాల నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పర్యవేక్షకుడుగా ఇన్ఛార్జి నియామకం చేయబడ్డారు. నన్ను లిస్ట్ రమేష్ అన్న ప్లీజ్, నన్ను ప్లీజ్ మేక్ ఇట్ ప్లీజ్ చేసి బాబు లిస్ట్ ఇవ్వమంటే నేను ఇచ్చేప్పుడు లిస్ట్ కూడా మీకు నేను పంపించింది. అంటే ఇచ్చిన లిస్ట్ ఏదైతుందో వీళ్ళ దశాబ్ద కాలం పైబడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కాంగ్రెస్ నీడన ఉన్నటువంటి ఒక కార్యకర్తల నేను ఈ కౌన్సిలర్ ఆశావాహులు, అందులో దాదాపు అబౌట్ 30-35 ఏకాభిప్రాయంతో ఒక 10-15 ఏదైతుందో 1-2 పేర్లతో ఏదైతుందో సబ్మిట్ చేసింది. రాయకెళ్తే పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయంతో సబ్మిట్ చేసింది. ఉత్తమ్ రెడ్డి గారు నన్ను అడిగారు. నేను ఒకటే చెప్పాను, నేను అభ్యర్థులు ఎవరనేది అంశం కాదు. అభ్యర్థులు నేను ఒక ప్రతిపాదన నేను అక్కడ కార్యకర్త అభిప్రాయం మేరకు ఏదైతున్నదో నేను క్రోడీకరించి మీకు సబ్మిట్ చేశాను. మీరు ఎవరైనా కానీ కష్టకాలం లోపల ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నీడలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఉన్నటువంటి కార్యకర్తలు కాబట్టి ఏదైతున్నదో ఇవాళ ఈ కౌన్సిలర్ పోటీ చేసే అవకాశం లభించాలని కోరుకోవడం సహజమని. ఇవాళ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారే కానీ, పిసిసి అధ్యక్షులే కానీ, మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారే కానీ ఎవరైనా కానీ ఏదైతున్నదో ఇవాళ వారికే జెండా మోసిన వాళ్ళకి అవకాశాలు ఇస్తామని చెప్పని పేర్కొనడం మనం గమనిస్తూ వస్తున్నామని చెప్పండి. నేను అదే వారికి పేర్కొన్నాను. అదే వారికి పేర్కొన్నాను. కొన్ని నలుగురు మాత్రమే ఏదైతే అసెంబ్లీ తర్వాత వచ్చిన వాళ్ళు అక్కడ కాంగ్రెస్ ఆశావాహులు అంటే మొదలికెళ్ళి ఉన్న వాళ్ళు లేకపోవడంతో ఏదైతుందో బిట్వీన్ కాంగ్రెస్ అండ్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ బిట్వీన్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ న్యాచురల్గా ఏదైతే ఉందో సరే అందులో ఏమన్నా చర్చించే అవకాశం చర్చిస్తారని చెప్పి అనుకుంటాం, ఓటు క్లియర్ చేస్తారని చెప్పి అనుకుంటాం.
ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత గల రాజకీయ పార్టీ, రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా, రాజ్యాంగ నిబంధనల అనుగుణంగా కొనసాగుతున్న ఒక రాజకీయ పార్టీ. ఆశ్చర్యం ఏంటంటే లేటర్ నాకు నిన్నే తెలిసింది, మొన్నటి రోజు ఏదైతుందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర జిల్లా మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు, జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే గారి, జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, నాట్ ఓన్లీ ఈజ్ ఎలక్టెడ్ ఫ్రమ్ బీఆర్ఎస్, ఇన్ ది రీసెంట్ పార్టీ ఫిర్యాదుల చట్ట ఉల్లంఘన కింద ఏదైతుందో అనే నోటీస్ జారీ చేయబడి స్పీకర్ గారికి అఫిడవిట్ కూడా ఇవ్వడం జరిగింది. స్టిల్ ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ బీఆర్ఎస్ అని చెప్పాను. వారు మొన్న గాంధీ భవన్లో ఎప్పుడైతే సమావేశంలో రావడం జరిగిందో అప్పుడే నేను రేజ్ చేస్తాను, హౌ కెన్ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీ అపియర్డ్ హియర్ అని రేజ్ చేస్తే మీరు అందరూ కూడా గమనించారని చెప్పండి. ఆయనను కూర్చోబెట్టి నేను ఇచ్చిన లిస్టును స్క్రూటినైజ్ చేసి, నేను ప్రతిపాదించిన లిస్ట్, కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇచ్చిన లిస్టును స్క్రూటినైజ్ చేసి వాళ్ళు ఏదో లిస్టు ప్రకటించి, ఉదయం మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వచ్చి నాకేదో లిస్ట్ ఏదో ఒక 20 పేర్లు మీరు ప్రతిపాదించినటువంటి ఒక దానిలోకి వెళ్ళి ఉన్నాయి. నేను వాట్ ఈజ్ 50 పేర్లు కౌన్సిలర్ స్థానాలు ఉంటే మీరు ప్రతిపాదించగల 20 ఉన్నాయంటే మరి ఇది నాకు తెలియదన్నా, మరి యూ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్, మీరే మరి మున్సిపాలిటీ సబ్మిట్ చేసుకుంటారా లేకుంటే ఎవరిని గుర్తించిన వాళ్ళకు ఇచ్చుకోండి అని చెప్పాను. అంటే నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ బై ఇవాళ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతున్న ఒక రాజకీయ పార్టీ. వారు దేశమంతా చెప్పంటున్నారు, దేశమంతా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కొనసాగుతున్నది. ఇవాళ ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టు మనకు గోచరిస్తున్నది. వీళ్ళ 50లో కనీసం ఒక 40 గెలుచుకున్నటువంటి ఒక పరిస్థితి మనకు కనబడుతున్నది. 50లో కనీసం ఒక 40 గెలుచుకున్నట్టు ఒక పరిస్థితి కనబడుతుంది. అంటే ఎవరమైనా ఏం ఆశిస్తాం? వీళ్ళ ఎదురీతలో పార్టీకి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలుగా తోడు నిలవడం జరిగిందో ఇవాళ మేము హక్కుగా భావిస్తారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇవాళ పొందబోయే ఫలితం ఏదైతే ఉందో వాళ్ళ హక్కుగా భావిస్తారు. అన్నాడు 2019లో ప్రవాహానికి ఎదురీతలో పొందలేని ఫలితం ఇవాళ ప్రవాహానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అందరం గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ మున్సిపల్ పాలక మండలిలో కౌన్సిలర్గా ప్రతి కార్యకర్త ఏం కోరుకుంటాడు పాపం? ఇవాళ కింది స్థాయి కార్యకర్తలు కోరుకునేది కౌన్సిలర్, అంతకంటే ఎక్కువ పొందగలిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇటువంటి పరిస్థితులలో ఇచ్చిన వాడిపోయారు కల్లా టైం అయిపోయిందని చెప్పాను. సరే అది ఏంటో నాకు అర్థం కాదు. ఒకటికి ఏదైతే పెద్దలు వచ్చి ఫోన్ వచ్చింది, అధ్యక్షుడు రెడ్డి పోయారు కల్లా లేదు మార్చేసామని చెప్పాను. అసలు ఏం జరుగుతుంది? వాట్ ఈజ్ హ్యాపెనింగ్? అంటే మేము ఏదైతుందో ఇవాళ ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం గురించి మాట్లాడమేం చేసే తప్ప, జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలని బలోపేతం కావాలి కోరడమే మేము చేసే తప్ప, మిత్రుడు వచ్చి ఎంత సీనియర్ నాయకుడైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు? ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారని చెప్పి అడుగుతున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి భిన్నంగా ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారు? జెండా మోసినోనికే అభ్యర్థితో అవకాశం అని చెప్పి పేర్కొన్నది మీరే పేర్కొంటారు. కాంగ్రెస్ పార్టీ సంబంధం లేనోనికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కూతురు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సూచనలకు అనుగుణంగా
అభ్యర్థిని నిర్ణయం చేసి ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తుండే? ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎవరు కాంగ్రెస్, ఎవరు అంటే నాకు అది అనిపిస్తుంది. ఇది కాంగ్రెస్ కార్యకర్తలకు వలసవాదుల మధ్య జరగబోతున్న పోటీగా నేను భావిస్తాను. పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు, వలసవాదులకు అవకాశాల మధ్య జరుగుతున్నటువంటి ఒక నేను పోటీగా నేను భావిస్తాను చెప్పండి. దయచేసి ఏదైతుందో ప్రజలు న్యాయ నిర్ణేతలు దశాబ్దాల కాలం ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ నీడలో మేము తోడుగా ఒకరికొకరు తోడుగా భుజం కలిపి ఏదైతుందో ఆనాడు తెలుగుదేశం పార్టీతో తదుపరి టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో మేము పోరాటం చేసినటువంటి ఒక ఇలా వాళ్ళను కార్యకర్తల యొక్క హక్కులను కాపాడాల్సిన బాధ్యత నాపై ఉందని చెప్పి అనుకుంటాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడే బాధ్యత నాపై ఉందని చెప్పి అనుకుంటాను. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, వీళ్ళ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు దయచేసి ఇక్కడ జరుగుతున్నట్టు పరిణామాలను పరిశీలించాలి. ఇక్కడ జరుగుతున్నట్టు పరిణామాలను పరిశీలించాలి. నేను గతంలో కూడా ఏదైతుందో మీనాక్షి నటరాజన్ గారికి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి లిఖితపూర్వకంగా కూడా ఇక్కడ పరిణామాలు వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అనే నినాదంతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు వారు కృషి చేస్తున్నారు. మరి అటువంటి పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళ మల్లికార్జున ఖర్గే గారు అధ్యక్షులు, రాహుల్ గాంధీ గారు పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్, మాజీ ఏఐసిసి అధ్యక్షులు ఏదైనా ఉంటే మరి నాతో చర్చించాలి, కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూర్చుని పెట్టుకొని చర్చించి అభ్యర్థులను ఎంపిక చేయడం ఏంటి అని ఇది అర్థం కాదు. ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు? ఎవరు క్రమశిక్షణ కట్టుబడి పనిచేస్తున్నాడు? నేను 4 దశాబ్దాలుగా ఏదైతుందో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలిపే కానివ్వండి, గాంధీ భవన్ ఇచ్చిన పిలిపే కానీ, జగిత్యాల నియోజకవర్గం అంతా సమన్వయం చేసుకుంటూ టీడీపీ 10 సంవత్సరాల కాలం సిన్స్ 94 to 2004, 96 I was elected in the by-election again. 94 election I lost, 96 by-election I won. TRS 2014లో మొత్తం ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్లో గెలిచిన ఒక స్థానం విఠల్ రెడ్డి గారు బీఆర్ఎస్లో చేరిపోవడం నేను ఒక్కరిని మిగిలిపోయినా. హోల్ ఆఫ్ నార్త్ తెలంగాణ, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ 3 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో. తదుపరి 2019 ఎన్నిక ఎప్పుడైతే నేను అసెంబ్లీ ఓడిపోవడం జరిగిందో, శాసన మండలి ఎన్నిక రావడం, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, మరి పట్టభద్రులు నాకు రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిಗಳನ್ನು గుర్తించి నాకు అవకాశం కల్పించి 5 సంవత్సరాలు ఏదైతుందో శాసన మండలిలో ఒంటరిగా పోరాటం చేసిన ఏకైక సభ్యుడి నేను చెప్పంటున్నా. ఏకైక సభ్యుడిని, ఒక క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా. ఇవాళ ఏదైతున్నదో జగిత్యాల శాసన నియోజకవర్గం, జగిత్యాల మున్సిపాలిటీ కానీ, రాయకల్ మున్సిపాలిటీ కానీ ఏదైతుందో ఇక్కడ అభ్యర్థుల ఎంపిక అనేది ఏదైతుందో మరి ఈ 4 దశాబ్దాల కాలంలో కార్యకర్తల అభిప్రాయం మేరకు నేను నిర్ణయం తీసుకున్నా. ఇవాళ కూడా కార్యకర్తల అభిప్రాయం మేరకు నేను ప్రతిపాదన చేసిన
ప్రతిపాదన పట్ల మీకు ఏమైనా భిన్నాభిప్రాయం ఉన్నట్టయితే అదేనా డీసీసీ ప్రెసిడెంట్, అదే లోకల్ ఇన్ఛార్జ్, లోకల్ మినిస్టర్, మీరు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ కార్యకర్తల ఆలోచన మేరకు ఇద్దరు నిర్ణయం మార్పులు చేర్పులు చేయాలి. డెఫినెట్లీ యూ హ్యావ్ రైట్. అది వదిలే ఏదైతుందో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కూర్చుని పెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్క్రూటినీ చేయించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా మీరు మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థిత్వాలను నిర్ణయం చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినుడి గతి ఏం కావాలనే? కాంగ్రెస్ పార్టీ జెండా మోసినుడి గతి ఏం కావాలంటూ నేను 2019లో ప్రవాహానికి ఎదురీతలో నిలబడి పోరాటం చేశాం. 2019 మున్సిపల్ ఎన్నికల్లో ప్రవాహానికి ఎదురీత. ఇవాళ ప్రవాహానికి అనుగుణంగా అంటే ఏదైతుందో ప్రవాహానికి అనుగుణంగా మనం ఈదడం ఏదైతుందో సులువు, అది ఎదురీత. ఇలా ప్రవాహానికి అనుగుణంగా మనం ఈదడం అని అంటే ఈజీగా 40 స్థానాలు గెలిచేటప్పుడు ఏదైతున్నదో మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుగా భావించద్దే. మరి తీరే ముందర పల్లె వెతకపోయినట్టు ఏదైతున్నదో జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తల హక్కుగా భావించే తీరే ముందర పల్లె వెతకపోయినట్టు ఏదైతున్నదో మీరు పడకపోయి బీఆర్ఎస్ వాళ్ళ కడుపు నింపుతామంటే కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తకి ఎంత వాళ్ళకు బాధ ఉంటుంది, ఎంత ఆవేదన ఉంటుంది. మరి ఎవరిని ఏ విధంగా ఓదార్పు చేయాలి? నేను పిల్లోడు ఏదైతున్నదో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయబోయిండే. ఏదో ఉదయం ప్రకటింపబడిన లిస్టులో దాని మార్పులు నాకు ఇది ఆశ్చర్యమే అంటున్నాను నేను. ఇప్పుడు మీరు అడిగినట్టయితే అసలు ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మున్సిపల్ కమిషనర్ గారు దాని ఎలక్షన్ ఆఫీసర్ ప్రకటిస్తేనే కానీ తెలిసి రాదు. ఎలక్షన్ ఆఫీసర్ ప్రకటిస్తేనే కానీ ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తెలిసి వచ్చే పరిస్థితి కనపడటం లేదే. అంటే మార్పులు చేర్పులు అని చెప్పి అంటున్నాను. ఎన్నిక పాపాలకు వచ్చేది ఒక ఈ కౌన్సిలర్ పోటీ, గ్రామీణ స్థాయిలో సర్పంచ్, ఒక ఎంపీటీసీ ఎన్నిక వస్తుంది. మరి అక్కడ కూడా వాళ్ళ అవకాశాలు ఏదైతుందో ఇప్పుడు దొంగ కాజేస్తా అని చెప్పంటే ఎట్లా సహించడమే? దాన్ని కూడా ఏదైతే ఎవడో దొంగ కాజేస్తామని చెప్పంటే ఎట్లా సహించడం అని చెప్పంటున్నాను నేను. నేను ప్రజల న్యాయ నిర్ణేతలు కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోడే నిజమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోడే నిజమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటున్నాను. జీవితంలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టడానికి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్తించి బీఫామ్ ఇచ్చినట్టయితే మరి దాన్ని ఏమనుకోవాలి? వీళ్ళ జెండా మోసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏం కావాలంటున్నాను. జెండా మోసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏం కావాలంటున్నాను. రాయకల్ టౌన్ ఏదైతుందో మీకు అందరికీ తెలుసు. రాయకల్ ఏకాభిప్రాయంతో మొత్తం కార్యకర్తలు నాయకత్వం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ. అలా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేకల రమేష్ అని చెప్పాను. పాప టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేకల రమేష్ అని చెప్పాను. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్, ఒక 4-5 దినాల క్రితం ఏదైతున్నదో అక్కడ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం అయితే గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు అట్లా జిల్లా అందరూ వచ్చి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కు కాపాడటం మా బాధ్యత అని చెప్పచ్చు. జస్ట్ 4 days బ్యాక్ ఆర్ 5 days బ్యాక్. 12 6-7 పార్టీ సంబంధించిన బీఆర్ఎస్ దిగిపోయిన మున్సిపల్ చైర్పర్సన్, ఆయన అన్న కొడుకు, ఎవరెవరో తెలియదు అని చెప్పి అంటున్నా. లాస్ట్ పాప టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేకల రమేష్ ఏదైతున్నదో ఇంత అవమానాలతో నేను పోటీలో నిలవడం నాతో కాదు అని చెప్పని ఆయన హీ విజ్డ్రూ.
ఆయన పోటీకి ఈ నా కార్యకర్తల హక్కులను కాపాడలేకపోయినప్పుడు, నా తోటి సోదరుల హక్కులని కాపాడలేకపోయినప్పుడు, మరి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను ఒక్కరిని పొడి చేయడానికి కొరకు కాదు కదా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులను ఒక్కరిని పొడి చేయడానికి కొరకు కాదు కదా. మరి ఆయన విరమించుకోవడం చెప్పి తెలిసి వచ్చింది నాకు. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్. పోటీకి వెళ్ళి ఏంటి ఆయన తోటి సోదరుల హక్కులు కాపాడలేకపోతే 12 ఏకాభిప్రాయంతో ఏదో లిస్ట్ ఇచ్చిండే వాళ్ళు. 12 ఏకాభిప్రాయం లిస్ట్ ఇచ్చిండ్రా. ఈయన కూడా ఈ 50 ఇచ్చిన నేను ప్రతిపాదించే లిస్ట్ దయచేసి మీకు ఇచ్చింది నేను. దీనిలో అప్పుడు 35 ఏకాభిప్రాయంతో ఇచ్చింది నేను, సింగిల్ నేమ్. ఒక 10-15 2 నేమ్స్ 3 నేమ్స్ ఇది ఇచ్చాను నేను. సరే, అమాంగ్ దిస్ యూ కెన్ ఇది కాకుండా కూడా యూ కెన్ గో బియాండ్ ఆల్సో కాంగ్రెస్ పార్టీ. యూ కెన్ గో బియాండ్ ఆల్సో. కానీ వాడు కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు కావాలి. కాంగ్రెస్ పార్టీ సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినోడు మన ఈడీ సోనియా గాంధీ గారి మీద అక్రమ కేసులో బనాయించి సోనియా గాంధీ గారిని ఏది ఇస్తుందో ఇబ్బందులకు గురి చేస్తే రోడ్డెక్కి బైఠాయించిన గాంధీని ఏ పిలిపించిన రోడ్డుకి బైఠాయించిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు దాని ఈ ఏడాది కాలంలో. సరే, మీ పాత పక్కన పెట్టండి. ఈ సంవత్సర కాలం ఎవరో రోడ్డు మీద వచ్చి ఉన్నట్టయితే నేను ఐల్ టేక్ బ్యాక్. ఈ సంవత్సర కాలంలో ఏం జరుగుతుంది, ఏంటి, మేము చేసే తప్పేంది, పాపమేంది? నిజంగానే జీవన్ రెడ్డి అనే తోడు ఏదైతుందో ఈ 4 దశాబ్దాల కాలంలో ఇవాళ నేను కేవలం జగిత్యాల కరీంనగర్ జిల్లాకే కాదు, తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా సుపరిచితున్నాయి. ఆనాడు కేసీఆర్ గారి మీద ఏదైతున్నదో, తెలంగాణ ఉద్యమ సమయంలో ఏదైతున్నదో, అప్పుడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 2 పర్యాయాలు నన్ను పోటీకి నిలిపింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఏదైతుందో వారు మంత్రి పదవి రాజీనామా చేసి ఒక పర్యాయం, ఇంకో పర్యాయం 2 సార్లు చేస్తే 2 పర్యాలు నన్ను పోటీకి నిలిపింది. ఒక క్రమశిక్షణ కార్యకర్తగా చెప్పట్టు నేను పట్టిన జెండా విడవకుంటే ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేయడమే. మరి నిజంగానే మరి మీకు మా క్రమశిక్షణలో లోపం కనబడుతుందా? మా క్రమశిక్షణలో లోపం కనబడుతుందా అంటూ నేను. ఇచ్చిన వాడు పోయారు కదా, టైం అయిపోయిందని చెప్పాను. సరే, అది ఏంటో నాకు అర్థం కాదు. ఒకటికి ఏదైతే పెద్దలు వచ్చి ఫోన్ వచ్చింది, అధ్యక్షుడు రెడ్డి పోయారు కదా, లేదు మార్చేసామని చెప్పాను. అసలు ఏం జరుగుతుంది? వాట్ ఈజ్ హ్యాపెనింగ్? అంటే మేము ఏదైతుందో ఇవాళ ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా రాహుల్ గాంధీ గారి ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడే మేము చేసే తప్ప, జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి ఒక నాయకత్వాన్ని బలపరచాలని బలోపేతం కావాలి కోరడమే మేము చేసే తప్ప, మిత్రుడు వచ్చి ఎంత సీనియర్ నాయకుడైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఇవి ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు? ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారని చెప్పి అడుగుతున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి భిన్నంగా ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారు? జెండా మోసినోనికే అభ్యర్థితో అవకాశం అని చెప్పి పేర్కొన్నది మీరే పేర్కొంటారు. కాంగ్రెస్ పార్టీ సంబంధం లేనోనికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కూతురు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సూచనలకు అనుగుణంగా అభ్యర్థి నిర్ణయం చేసి ఎవరు కమిషన్ ఉల్లంఘిస్తుందే? ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎవరు కాంగ్రెస్, ఎవరు అంటే నాకు అది అనిపిస్తుంది. ఇది
కాంగ్రెస్ కార్యకర్తలకు వలసవాదుల మధ్య జరగబోతున్న పోటీని నేను భావిస్తాను. పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు, వలసవాదులకు అవకాశాల మధ్య జరుగుతున్నటువంటి ఒక పోటీగా నేను భావిస్తాను చెప్పండి. దయచేసి ఏదైతుందో ప్రజలు న్యాయ నిర్ణేతలు ఇలా దశాబ్దాల కాలం ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ నీడలో మేము తోడుగా ఒకరికొకరు తోడుగా భుజం కలిపి ఏదైతుందో తెలుగుదేశం పార్టీతో తదుపరి టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో మేము పోరాటం చేసినటువంటి ఒక ఇలా వాళ్ళను కార్యకర్తల యొక్క హక్కులను కాపాడాల్సిన బాధ్యత నాపై ఉందని చెప్పి అనుకుంటాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడే బాధ్యత నాపై ఉందని చెప్పి అనుకుంటాను. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, వీళ్ళ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు దయచేసి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను పరిశీలించాలి. నేను గతంలో కూడా ఏదైతుందో మీనాక్షి నటరాజన్ గారికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి లిఖితపూర్వకంగా కూడా ఇక్కడ పరిణామాలు వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది.